చక్కగా నిద్రపోతూ ఒక స్లీప్ స్టోరీ చెప్పుకుందాం. ఈ కథ పేరు ఎగిరే చేప ఈదే పక్షి. దీంట్లో చేప ఎగరాలనుకుంటుంది, పక్షి ఈదాలని అనుకుంటుంది. గమ్మత్తుగా ఉంది కదూ. సరే, మరి గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామంలో కాంచన అనే బంగారు రంగు చేప ఒకటి ఉండేది. ప్రతి ఉదయం సూర్యుడు నీటిపై తన కిరణాలను పరిచేటప్పుడు కాంచన ఆ నీటిపై తేలుతూ ఆకాశంలో ఎగిరే పక్షులను చూసేది. చూస్తూ, ఆహా, నేను కూడా ఆకాశంలో ఎగరగలిగితే ఎంత బాగుండేది అని కాంచన నెమ్మదిగా నిట్టూర్చింది. నీలాకాశంలో స్వేచ్ఛగా సంచరించి మేఘాలను తాకి గాలిని గుండె నిండా పీల్చుకోవాలని ఉంది అనుకుంది కాంచన. అదే సమయంలో అక్కడ ఒక పెద్ద చెట్టు పైన ఓలు అనే ఊదా రంగు పక్షి కూర్చుని ఉంది. నదిలో ప్రశాంతంగా ఈదుతున్న చేపలను చూస్తూ గాలిలో ఎగురుతున్న ఓలు గుండెలో ఓ చిన్న కోరిక కలిగింది. నదిలో చేపలు ఎంత హాయిగా ఈదుతున్నాయి, నేను కూడా నీటిలో ఈదగలిగితే ఎంత బాగుంటుంది అని ఓలు అనుకుంది. చల్లటి నీటిలో మునిగి ప్రవాహంతో అలా సాగిపోతూ ఉంటే చాలా బాగుంటుంది అని అనుకుంది ఓలు. ఒకరోజు కాంచన నీటిలో ఎగురుతూ చిన్న దూకుడుతో నీటి బయటికి వచ్చింది. ఆ క్షణంలో ఓలు ఆకాశం నుండి నీటిలోకి వచ్చి వాలింది. ఆశ్చర్యంగా వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. అప్పుడు, నేను ఎగరాలనుకుంటున్నాను అంది కాంచన. నేను ఈదాలనుకుంటున్నాను అని ఓలు బదులిచ్చింది. అక్కడే నదిపైన ఒక పెద్ద తాబేలుండింది. అది వీళ్ళిద్దరినీ చూసి, మీరిద్దరూ కలిసి ఒకరి నుండి ఒకరు నేర్చుకోవచ్చు తెలుసా అని సలహా ఇచ్చింది. సరేనని మరుసటి రోజు ఓలు తన రెక్కలు నీటిలో ఎలా ఉపయోగించాలో కాంచనకు నేర్పించింది. కాంచన తన చేప రెక్కలతో ఎలా నీటిలో మెలకలు తిరగాలో ఓలుకి నేర్పించింది. వారం రోజులు గడిచే కొద్దీ వారి స్నేహం పెరిగింది. కాంచన నీటిపై చిన్నగా గిరికీలు వేయడం నేర్చుకుంది. సూర్యాస్త సమయాన్ని మరింత దగ్గరగా చూడగలిగింది. ఓలు నదిలో కొంతసేపు తేలుతూ ఉండటం అలవాటు చేసుకుంది. నీటిలోని ప్రపంచాన్ని చూసి తెలుసుకుంది. ఒక సాయంత్రం వారిద్దరూ నది తీరాన కూర్చుని ఆకాశాన్ని చూస్తూ ఉన్నారు. నేను పూర్తిగా ఎగరలేకపోయినా నీ కళ్ళలో ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను అంది కాంచన. నేను నీటిలో ఎక్కువసేపు ఉండలేకపోయినా నీతో నేర్చుకున్న అనుభవం చాలా బాగుంది అని ఓలు చెప్పింది. వారిద్దరి కథ చుట్టుపక్కల అందరికీ వ్యాపించింది. ఇతరులు కలిగి ఉన్న దాన్ని కోరుకోవడం కంటే మనం కలిగి ఉన్న దాన్ని పంచుకోవడమే ఆనందమని ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా నేర్చుకున్నారు. ఒకవైపు నదీ ప్రవాహం సన్నగా సంగీతంలాగా వినిపిస్తూ ఉంటే, చెట్టుపై ఆకులు కదులుతూ ఉంటే కాంచన ఇంకా ఓలు ఇలా అనుకున్నారు, నేను ఇంకొకరిలా ఉండాలనుకోవడం కాదు, నేనుగా ఉంటూ ఇతరుల నుండి నేర్చుకోవడమే నిజమైన ఆనందం అని ఇద్దరూ ఒకరికొకరు అనుకుని నవ్వేసుకున్నారు. బాగుంది కదూ కథ.